మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి బలపరిచి కనికరించిన రీతిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఇలా ప్రతిదినము అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. రండి ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి మాసిదోనియా సంఘానికి ఆయన అనుగ్రహింపబడిన కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఏది కృప అనంటే, చూడండి, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఆ సంఘానికి, మాసిదోనియా సంఘానికి బహుశ్రమలు వచ్చినాయట. బహుశ్రమలలో వాళ్ళు ఏం చేయబడ్డారు అనంటే పరీక్షింపబడ్డారు. శ్రమలు వచ్చినప్పుడు మనం నిలకడ కలిగి ఉండాలి. శ్రమలలో ఓర్చుకునే మనస్సు మనకు ఉండాలి. శ్రమలలో పరీక్షింపబడుతున్నాము అని అనుకున్నారు వాళ్ళు. ఇది పరీక్ష కాలము అని అనుకున్నారు. వారు పరీక్షింపబడ్డారు. పరీక్షింపబడిన తరువాత వాళ్ళు ఏం చేశారు అనంటే, ఆ పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా సరే వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వారి దాతృత్వము, వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుడిచ్చిన కొలది, ఆశీర్వదించిన కొలది, దేవుడు దీవిస్తున్న కొలది దాతృత్వం కలిగి ఉండవలసిన వారు దేవుడు దీవించిన కొలది వెనక వెళ్ళిపోతున్నారు. అదే విచారం. ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు చాలా చక్కగా భక్తి కలిగి ఉండే వ్యక్తివి, దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తివి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ముందుకొచ్చి దాతృత్వం కలిగిన వ్యక్తివి. అయితే దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత వెనకకి వెళ్ళిపోతున్నా, అంటే దేవుడు దీవిస్తున్న కొలది వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎంత బాధ! చూడండి, వీళ్ళు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించింది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. దాతృత్వము బహుగా విస్తరించింది అని మాట్లాడుతున్నారు. నీ దాతృత్వం ఎలా ఉంది? దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో, దేవుని పని కొరకు ఎలా ఉంది నీ దాతృత్వం? ఆలోచన చేయాలి. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు. ప్రతి విషయంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయడంలో
వారు దేవునికి ఎంత ప్రీతికరంగా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ప్రియులరా, గమనించాలి. దేవుడు కోరుకునే విధంగా, దేవుడు ఆశపడిన విధంగా వారి జీవితం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు. 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే వారి స్తోమతను బట్టి కాదు. చాలామంది ఏం చేస్తారు? స్తోమతను బట్టే చేస్తారు. నీ స్తోమతను మించి ఏది కూడా చేయవు. ఆ స్తోమతకి తగ్గి కూడా చేస్తున్నారు చాలామంది కదా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పౌలు గారు ఏమంటున్నారంటే, వారి సామర్థ్యము కొలదియే కాక వారి సామర్థ్యము కంటే ఎక్కువ తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే వారి స్తోమతకు మించి దేవునికి చేశారు. అందుకే ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి, ఇంతగా చెయ్యుదురని నేను అనుకోలేదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానము పెరిగినప్పుడు, విశ్వాస విషయంలో ప్రేమ, అభివృద్ధి, దేవుడు అన్నీ చేస్తున్నప్పుడు దేవునికి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి? ప్రియులారా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వారు సామర్థ్యము కంటే కూడా సామర్థ్యముకు మించి వాళ్ళు దేవునికి చేశారట. కాబట్టి దేవుడు దానిని బట్టి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు మనలను ఆశీర్వదించిన దానికి మనము ఏమిస్తున్నాము, దేవుడు దీవించిన దాన్ని బట్టి మనం దేవునికి ఏం తెస్తున్నాము ఆలోచన చేయాలి. కాబట్టి సామర్థ్యముకి మించి అత్యధికంగా వాళ్ళు దేవునికి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కృతజ్ఞత చెల్లించిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ఈ మాసిదోనియా సంఘం శ్రమల వలన పరీక్షింపబడింది. ఈ పరీక్షింపబడినటువంటి పరిస్థితులలో వారు దేవునికి చక్కగా అవన్నీ చేస్తూ వచ్చారు. దేవుడు చేసిన దాన్ని బట్టి, దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి వాళ్ళు దీవించబడ్డారు. అందుకే మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 15:4 దేవుడు అంటాడు, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు. మరి దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడికి నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చిన దానిలో దేవునికి కృతజ్ఞత మనం చెల్లిస్తున్నామా? అందుకే దేవుడు అంటాడు మొదటి దినవృత్తాంతాలు 29:13-17 మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగినది కదా. నీ సాంపద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. చూడండి, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే కనుక భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ప్రభావము నీ నామమునకు కొనియాడబడునుగా. కానీ ఈ ప్రకారం మనపూర్వకంగా మీ ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు.
కాబట్టి సమస్తమును నీ వలనే కలిగినది కదా, నీ సాంపద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. దేంట్లో నుంచి? దేవుడిచ్చిన దానిలో సాంపద్యములో కొంత నీకు ఇచ్చుచున్నాము అని మాట్లాడుతున్నాడు. నిజమే. మనం ఆలోచన చేస్తే గనుక మనమేమనుకుంటాం, ఏదో మంది ఇచ్చేస్తున్నాం అనుకుంటాం కదా. దేవుడు నీకు ఇచ్చిన దానిలో సాంపద్యములో, దేవుడిచ్చిన సంపాదనలో దేవుని కొరకు వినియోగించు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మన జీవితాల్లో మాసిదోనియా సంఘంలాగా మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో దేవుని పని కొరకు, దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీ కొందనాలు. ఇదిగో నాయన విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో దేవా నీ కనికరము, నీ కృప చేత నింపమని, అట్టి ఆశీర్వాదాలతో మీ బిడలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.